దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవాదేవుడు మరి యొక్క నూతనం దయచేసిన దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినం వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండేది. సామెతల గ్రంథం 8:33 ఈ మాట అయిపోయింది. ఏమన్నా ఉపదేశం ఏదన్నా దేవుని యొక్క మాట నిరాకరింపకూడదు. ఇది నా కొరకు అనుకోవాలి తప్ప నాది కాదులే, నేను జ్ఞానం కలుగున్నాను అనుకోకూడదు. అవివేకం ప్రతిదీ కూడా అవలంబించి జ్ఞానులే అనమాంటున్నాడు. ప్రతిదీ దేవుని మాట ప్రతి అవలంబించాలి, నిరాకరింపకూడదు. నాకు కాదు అని ఎప్పుడు అనుకుంది. ప్రభువా నా కోసమే సరి చేసుకుంటాను ప్రభు అన్నవాడు ఏమంటే జ్ఞానం అనమంటున్నాడు దేవుడు. జ్ఞానం గలవారు ఏం చేస్తారు? ఉపదేశం నిరాకరింపరు. మూర్ఖులు ఏం చేస్తారు? నాకు కాదు అంటారు. అలాగా ఉపదేశం అంగీకరించాడు కాబట్టి ఎవరు సొలొమోను గారు ఎంతగానో ఆశ్రయించాడు, దీవించాడు. అతను అడిగిందే జ్ఞానం అడిగాడు దేవుడిని. దేవుడు అతను దర్శించినప్పుడు ప్రభువా నా జ్ఞానం దయచేయమని అడిగాడు. అలాగా మనం కూడా ఈ ఉపదేశం నిరాకరించకుండా దేవుని యొక్క మాటలు మనం వినాలి. ముందు మాటకు లోబడాలి. చూడండి, సామెతల కింద 1:5 జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును. ఏంటండి? జ్ఞానము గలవాడు విని ఇంకా వృద్ధి చేసుకోవాలి. మన ఆస్తిని వృద్ధి చేసుకుంటాం, మన ఉద్యోగాల జీతాలు వృద్ధి చేసుకుంటాం, కానీ దేవుని యొక్క మాట వృద్ధి చేసుకున్నాం, దేవుని యొక్క ఉపదేశం వృద్ధి చేసుకోలేం. అందుకే ఇక్కడ అంటున్నాడు, జ్ఞానం గల ఉపదేశం అభ్యసించేవాడు జ్ఞానం గల విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు. వివేకం ఆలకించి నీతి సూత్రం సంపాదించి, వివేకం గలవాడు ఏం చేస్తాడండి? నీతి సూత్రమును సంపాదించుకోండి. ఇప్పుడు మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి జ్ఞానం ఉపదేశం నిరాకరించవద్దు. జ్ఞానులే ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి. ఈ లోకంలో జ్ఞానం లేక మనం ఎన్నోసార్లు మోసపోతూ ఉంటాం, అనేకసార్లు మోసపోతూ ఉంటాం. అందుకే లోక జ్ఞానం మనకొద్దు, దేవుని జ్ఞానం కావాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానం గల విని పాండిత్యం వృద్ధి చేసుకుని వివేకంగా ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకుంటాం. నేను నీతిని సంపాదించుకోండి. లోకంలో ఉన్న అనేకమైన ఎలాగైనా సంపాదించే సంపద, కానీ నీతి అన్నాడు దేవుడు. అందుకే ఉపదేశం నిరాకరింపకూడదు. దేవుని యొక్క మాటకు లోబడిపోవాలి. మనం లోపడ్డారు కూడా ఆశ్రయించబడ్డారు. ఈ నోహవు గారు లోపడ్డాడు. ఈ తరం వారిలో అతను యథార్థత కనపరుచుకున్నాడు. అందుకే ఆ ఉగ్రతను తప్పించి, ఆ జల ప్రాణులు నోహవు గారిని తప్పించాడు దేవుడు. అలాగే మనం కూడా ఉగ్రతలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వచ్చినా మనం జ్ఞానము కలిగి ప్రభు సన్నిధిని మొరపెట్టినప్పుడు ఆ సమస్యల నుంచి, ఇరుకుల నుంచి దేవుడు తప్పిస్తాడు. కాబట్టి జ్ఞానం గల విని పాండిత్యము అంటే విని నడుచుకుంటాడు, వృద్ధి చేసుకోవాలి. ఇంకా పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవాలి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. వివేకం గల ఆలకించి నీతి సూత్రము సూత్రం సంపాదించుకుంటాడు. హల్లెలూయా. ప్రతిది కూడా దేవుని దగ్గర పొందుకుంటే దేవుడు మనం దీవిస్తాడు. ఆశీర్వాదం. ఇది నాన్న ఉపదేశం నిరాకరింపగా దాన్ని అవలంబించి జ్ఞానులే ఉండమన్నట్టు, అలాగా ఆ జ్ఞానులే కృప దేవదేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ మాటలను హృదయం స్థిరపరచబడిన గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువు పరిశుద్ధ కృపగలవాడ, నీకు వందనాలు స్తోత్రాలు. మరి యొక్క నూతన దయచేసిన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం చేసే పరంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. మా చేతి పని మమ్మల్ని మా యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏ కిడి జరపడం అందరితో సమాధానం, శాంతిని దయచేయండి. దుష్టుడు సాతాను గర్భిల ఆటంకాలన్నీ దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే పరిశుద్ధాత్మదేవ, మాకు మంచి మంచి ఆలోచనలు, మంచి తలాంతరం మాకు దయచేయండి. ఆత్మీయతలో బలపరచండి, స్థిరపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడిన బిడ్డలకు విడుదల దయచేయండి. కుటుంబంలో సమాధానం, భార్యతో సమాధానం పరచండి. అయ్యా, వచ్చిన జీతం వ్యర్థం కాబట్టి మా కష్టార్జితం ఆశ్రయించండి. కష్టార్జితం మేము తినే కృప దయచేయండి. కష్టార్జితం మీరు ఆశ్రయించండి ప్రభు. తాగుడు, పెకడ, వ్యసనాల ద్వారా అప్పులు, బంధకాల నుంచి విడుదల దాచండి. బలహీనమైన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. నేను స్వస్థపరిచి యెహోవా నేను అంటాం. స్వస్థపరచండి. స్వస్థపరిచేవాడు విడుదల కృప చూపించి ఈ దినమంతా వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచేసి ఏ ఆటంకి క్షేమంగా మా గృహం వచ్చారు మీ కంచి వేసి మీకు ఆపదలు దాచమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధంగా పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.